ఇది హోమ్ థియేటర్ అండి. హోమ్ థియేటర్, ఓకే. సో ఇది టోటలీ హోమ్ థియేటర్ సెటప్. సో ఇదంతా ఎట్లా ఇచ్చారండి? ఇది మొత్తం వాల్ అంతా ఇది వాల్ అంతా ఎకాస్టిక్ ప్యానలింగ్ ఇచ్చేసాం మేడం. టోటల్ ఎకాస్టిక్ ప్యానలింగ్ చేసాం. సో సౌండ్ ప్రూఫ్ మొత్తం సౌండ్ ప్రూఫ్. సీలింగ్, ఫ్లోరింగ్ అన్నీ కూడా ఎకాస్టిక్ ప్యానలింగ్ తోనే కంటిన్యూ చేసాం. ఓకే ఓకే. సో ఇది చిన్న రిక్లైనర్ లాంటిది, రిలాక్స్ ఒక లాంచ్ సోఫా లాంటిది అనమాట. దోస్ 3 ఆర్ రిక్లైనర్స్. ఇదంతా బార్ సెటప్. ఓకే. సో బార్ సెటప్ ఇది. దాని పక్కన మళ్ళీ ఫుల్గా స్టోరేజ్ చేసి ఇచ్చాం. ఓకే. ప్రతి చోట కూడా స్విచ్ బోర్డ్స్ గోల్డ్, లైట్ గోల్డ్ కలర్లో తీసుకున్నారు. అండ్ చాలా బ్యూటిఫుల్గా ప్యానల్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్. మేడం ఇవన్నీ కూడా ఆటోమేషన్ అండి. ఇల్లంతా కూడా కంప్లీట్లీ ఆటోమేటెడ్ అనమాట. ఓకే. సో ఇవేంటంటే మెకానికల్గా మనం వెళ్ళి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది టచ్ సెన్సార్ ఉంటుందండి. ఓకే. ఆన్ ఆఫ్. ఓకే. ఇది టచ్ సెన్సార్ ఇచ్చాము. దీంతో పాటు యాప్ బేస్డ్గా మనం కంట్రోల్ చేసుకోవచ్చు, లేదంటే ఎలెక్సా, గూగుల్ అసిస్టెంట్స్ యూస్ చేసి వాటికి మళ్ళీ మనం దీన్ని అటాచ్ చేయొచ్చు. ఓకే. సో ఇవి మొత్తం అన్నీ కూడా త్రూ వాల్ డెకోస్ అండి. మా థీమ్ మీద వస్తాయి అన్నమాట, మా ఫర్మ్ పేరు మీదే వస్తాయి మీకు ఇవి కూడా. ఓకే ఓకే ఓకే. సో ఇవన్నీ కూడా మొత్తం ఇల్లంతా ఇవే కనిపిస్తాయి మీకు. స్విచ్ బోర్డ్స్ మొత్తం అంతా ఇదే ప్లాన్ చేశారు. ఇదే ప్లాన్ చేసాం. ఇవి ఇప్పుడు లేటెస్ట్ అండి. సో ఇవి మీకు మామూలుగా అంటే చాలా మందికి ఏంటంటే డౌట్ ఉంటుంది, టిక్ టాక్ అంటే మనకి ఈజీగా ఆన్ ఆఫ్ చేయొచ్చు కదా, ఇది మనం అలా ఆన్ ఆఫ్ చేయగలమా లేదా అనే ఒక డౌట్ ఉంటుంది. కానీ ఇది కూడా చాలా ఈజీ అండి యాక్చువల్గా, యూసేజ్ పర్పస్లో కూడా. ఓకే. కంఫర్ట్ కూడా మీకు రాత్రి ఇల్లంతా తిరిగి యూ నీ నాట్ యాక్చువల్లీ స్విచ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఒకే చోట మీ బెడ్రూమ్లో కూర్చుని ఎలెక్సా స్విచ్ ఆఫ్ ఆల్ ద లైట్స్ అంటే చేసేస్తుంది. ఓకే. ఒక రొటీన్ దానికి సెటప్ చేసి చేయాలంతే మనకి. సో 3D ప్లానింగ్ ఫస్ట్ కస్టమర్కి చూపిస్తాము అని చెప్పి అన్నారు కదా. అవునండి. సో ఆ 3D ప్లానింగ్ అంతా ఓకే అయిన తర్వాత మొత్తము రెడీ అవుతున్న టైంలో మళ్ళీ కస్టమర్ చాయిస్ మారుతుంది. సో మారినప్పుడు మళ్ళీ ఏమైనా చేంజెస్ వీలైనంత వరకు చేయకపోవడం బెటర్ అండి ఆ స్టేజ్లో. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక ఇల్లు ఒకలా ఊహించుకుంటారు. ఆ చిన్న చేంజ్ వల్ల మేబీ దే వుడ్ బి అ లాట్ ఆఫ్ చేంజ్ ఆ విజువలైజేషన్లో. సో విజువలైజేషన్లో కరెక్ట్గానే ఉంది, వాళ్ళు చెప్పిన చేంజ్ మేబీ ఇట్ ఈస్ యాడింగ్ సంథింగ్ అన్నప్పుడు వీ విల్ ఆల్సో లిసన్. కొన్నిసార్లు అలా జరగకపోవచ్చు. సో వీ విల్ హ్యావ్ అ డిస్కషన్ ఆన్ ఇట్. మేబీ మీరు చెప్పిన చేంజ్ కన్నా కాదు, మధ్యలో ఎక్కడో చోట ల్యాండ్ అవుదాం అనేది. సో దర్ ఈస్ ఆల్వేస్ అ చేంజ్ అండి లాస్ట్ మూమెంట్ వరకు కూడా. ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పుడు 3Dలో లామినేట్ కలర్స్ ఇవన్నీ, వుడ్ వర్క్ ఇదంతా ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు వాల్ పేపర్స్ ఆర్ లైటింగ్స్ ఇవన్నీ మనం 3Dలో పెట్టలేం. ఎగ్జాక్ట్గా ఇదే లైట్ పెడతామని ఏం లేదు కదా 3Dలో. ఏంటంటే అవన్నీ కమ్స్ ఆన్ ఓవర్ ద గో, అవన్నీ బయటకు వస్తాయి అన్నమాట.